మాది సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గము. పరిటాల మా ఎమ్మెల్యే సుందక్క. మహానాడు చూస్తుంటే కడపలో వచ్చి మాకంతా పసుపుమయంగానే కనొస్తుంది. కడప అంటే ఇచ్చిన ఇంత పసుపుమయంతోనే కనొస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కానీ మేము చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా పోయిన గతంలో మాకు కియా పరిశ్రమ తీసుకొచ్చి ఎంతోమంది యువకులకు మంచి ఉపాధి కల్పించినాడు. మా దురదృష్టం ఏమంటే మా ఆపోజిట్ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు జాకీ పరిశ్రమ వెనక్కి పారదోలినాడు. మా శాసనసభ్యురాలు పరిటాల సుందక్క ఆదేశాల మేరకు ఇప్పుడు మళ్ళీ ఒకసారి మా యొక్క కృషి చేస్తే జాకీ పరిశ్రమ తీసుకొచ్చి మా రాప్తాడు కాన్స్ట్రక్షన్లో యువతకు మంచి నైపుణ్యత ఉపాధి కల్పించి చేయాలని కోరుకుంటున్నాము. మరియు మా యువనేత పరిటాల శ్రీరామ్ గారికి ధర్మారము ఇన్ఛార్జ్ ఇచ్చినారు. కానీ మాకు మా రాప్తాడు కాన్స్ట్రక్షన్ నుంచి మాకు పూర్తిగా మా యువ నాయకుడికి ఏదో ఒకటి ఇచ్చింటే బాగుండు అనే మా ఆలోచన. మా నాయకుడిని గతంలో కంటే ఇప్పుడు మాకు ఏదైనా ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈ ఏడాది పరిపాలనలో ఇప్పటికైతే బాగుంది. సూపర్ 6 అయితే ఇప్పుడు అన్నదాత సుఖీభవ, మీ తల్లికి వందనము, ఇవన్నీ కొంచెం డిలే అయినా కానీ ఇప్పుడు చేస్తామని పూర్తిగా అధికారికంగా మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు, గవర్నీయులు చంద్రబాబు నాయుడు చెప్పినాడు. అన్ని సూచనల మేరకు ఇవన్నీ సక్సెస్ అయితే స్థానిక ఎలక్షన్లలో కూడా గట్టి పోటీ ఇచ్చే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలను కొద్దిగా పట్టించుకుంటే బాగుంటుందని. ఇంతకుముందు జగన్ పరిపాలనలో వాలంటరీ వ్యవస్థ తెచ్చి గ్రామము ప్రతి ఒక్కటి అప్డేట్, ఏ వాలంటీర్లో ఎక్కడైనా అప్డేట్ అనేది వాలంటరీ చేసుకున్నారు. ఇప్పుడు మేము దమ్ము ఉండి కార్యకర్తలము కనీసం ప్రజల దగ్గర పోయి మనతో వాళ్ళ అప్డేట్ అనేది తీసుకోలేకపోతున్నాము. మన ద్వారాగా జరగలేదు. ఎదురు తిరిగి సచివాలయము ఆఫీసర్లు జరుగుతుంది, కానీ వైఎస్ఆర్ వాళ్ళకే జరుగుతుంది. మనము ఎంతవరకు చేయాలంటే అంతవరకు చేయాలంటే, పార్టీ తరఫున కృషి చేయాలంటే కార్యకర్తలకు న్యాయం చేసి ఈ వాలంటరీ వ్యవస్థ మాదిరి కాకుండా మనకు కూడా సాధికార సర్వే అనేది కొంచెం బలపరిచి వస్తే ముందుకు వచ్చే స్థానిక ఎలక్షన్లో బలంగా ముందుకు గెలిచి గట్టి పోటీ ఇస్తామని మేము కోరుకుంటున్నాం. మా కమలావరం మండలం పుత్తా నరసింహాడి కాన్స్టిట్యూన్సీలో మహానాడు సభ జరగడం మాకు సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఏంటంటే ఈ వద్దు సంక్రాంతి పండగ 3 రోజులు ఎట్లా జరుపుకుంటామో అలా మహానాడు సభ అనేది 3 రోజులు జరుపుకోవడం మాకు చాలా సంతోషకరమైన విషయము. ఇంకొకటైతే మా కాన్స్టిట్యూన్సీలో పుత్తా చైతన్య రెడ్డి సారు చాలా శ్రద్ధతో మండలాన్ని డెవలప్మెంట్ చేయాలని కృషితో ఈరోజు ఇక్కడికి రావడము, అన్ని కార్యకర్తలను కమ్మి చేసుకొని ఇక్కడికి ఉండడం మాకు సంతోషకరమైన విషయము. మరి ముఖ్యంగా ఎన్నో దాదాపు 4 సార్లు పోటీ చేసి ఓడిపోయిన మా నరసింహాడి సార్కు పార్టీ గుర్తించి మంచి పదవిని ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు ఇక్కడ వాతావరణం కల్పించి ఇంత వేలాది మంది ఇక్కడికి రావడము, ఈ మహానాడు సభ జరుపుకోవడము మాకు చాలా సంతోషకరమైన విషయము. మీ అందరికీ వీడియో బ్రహ్మాండమైన పరిపాలన సార్. ఏడాది పరిపాలన ఖచ్చితంగా చెప్పిన 6 పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తారు. స్కూల్ పిల్లలు ఓపెన్ చేసే 12వ తేదీ అమ్మఒడి కార్యక్రమము ఖచ్చితంగా 100% ఖచ్చితంగా అమలు చేస్తారు. మహిళలకు ఉచిత బస్సు ఏ ప్రభుత్వం కానీ చేయని ప్రభుత్వం మా ప్రభుత్వం చేస్తుంది. టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మహిళలకు అన్ని అవకాశాలు కల్పిస్తాడు. అదే ముఖ్యంగా మా కమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి సారు మాకు ప్రతి కార్యకర్తను గుర్తించి అందరికీ ఏ కష్టం వచ్చినా అన్న విధులుగా సహాయకారం చేస్తాడని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని పథకాలలో జయప్రదం ఖచ్చితంగా చేస్తామని మా సంకల్పంతో మేము ఉన్నాం సార్. నా పేరు లయన్ పఠాన్ ఖాదర్ బాషా. నేను 27వ డివిజన్ గౌస్ నగర్ నుంచి, కడప నగరం నుంచి, అలాగే ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి గారి నియోజకవర్గం నుంచి ఉన్నాం. మేము ఆ నగరం నుంచి ఇక్కడ 43 సంవత్సరాల తర్వాత ఇక్కడ జరుగుతున్న మహానాడు ఈ పండుగ శుభ సందర్భంగా మా ఎమ్మెల్యే, అలాగే మన పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులు రెడ్డి, అలాగే మన కడప నియోజకవర్గ ఎమ్మెల్యే చైతన్య రెడ్డి, ఈ ముగ్గురు సారథ్యంలో ఇక్కడ 43 సంవత్సరాల తర్వాత మహానాడు నిర్వహించడం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఒక పండుగ లాంటి వాతావరణం. ఎందుకంటే నేను ఒక మైనారిటీలో చాలా మంది బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని చాలా మంది అహేళంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి నేను సూటిగా ఇదే ప్రశ్నిస్తున్నాను. ముస్లిం మైనారిటీల పక్షపాతి ఏదైతే అంటే ఒక తెలుగుదేశం పార్టీనే నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ముస్లిం మైనారిటీలకు ఎంతో సంక్షేమ పథకాలు ఇచ్చినారు. దుల్హన్ పథకం స్కీమ్ అయితేనేంటి, అలాగే రంజాన్ తోఫాన్ అయితేనేమి, ప్రతి ఒక్క దానికి ఈ రంజాన్ మాసంలో ఈ ముస్లిం మైనారిటీల గురించి ఏదైనా చిత్తశుద్ధితో పనిచేస్తాను
ఉన్నదంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అనే మాట నేను తెలియజేస్తున్నాను. ఈ ఏడాది పాలనలో చక్కగా పాలన, సుఖ సంతోషాలతో పాలన జరుగుతూ ఉంది అంటే నిజంగా మేము సుఖ సంతోషాలతో ఉన్నాము. గత రాక్షస పాలనలో మా నియోజకవర్గంలో, మా డివిజన్లో ఎంతో మంది మా లాంటి కార్యకర్తలు కేసు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ బయట తిరిగినా మా మీద అక్రమ కేసులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి తరుణంలో ఈ మన ప్రభుత్వం గెలిచిన ఏడాదిలో ఏ ఒక్కరికి కూడా మేము ఆటంకం కలిగించలేము. సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరికి మా మేడం గారు ప్రజా దర్బార్లో ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తలు కూడా వాళ్ళకి పథకాలు అందించేలాగా చేస్తున్నది. అన్నగా అందరికీ సమానత్వం చేసేది ఒక తెలుగుదేశం పార్టీ, మా ఎమ్మెల్యే గారు అని నేను భావిస్తున్నాను. కడపలో జరుగుతోంది అంటే ఒక పండగ వాతావరణం లాంటిదే. ఇక్కడ చూడండి, నిన్న ఈరోజు ఒకటి ఛానల్ ఉంది, చెప్పలేదు, పక్షి ఛానల్ అంటారు దానికి. ఆ ఛానల్లో ఈరోజు వేస్తారు ఈ సభ తుస్సు అని. ఒక్కసారి ఆ పచ్చ కళ్ళతో ఇక్కడ చూస్తే తెలుస్తుంది. వేలాది మంది జనాలు ఎక్కడెక్కడ నుంచి రాష్ట్రాల నుంచి కాదు, నియోజకవర్గం నుంచి, దేశ నలుమూల నుంచి ఎన్ఆర్ఐలు కూడా ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళకు కళ్ళల్లో కనబడదా? చూడండి ఎంతమంది ఉన్నారు. నిన్న అయితే 20,000 మంది, ఇప్పుడైతే 35,000 అంచంగా ఉంది. నిజంగా ఈ కడపలో జరుగుతా ఉండే మా అదృష్టము. మేము రంజాన్ బక్రీద్ ఎలా పండుగ జరుపుకుంటున్నాము మైనార్టీలు, ఇది కూడా మన్నార్టీలు పండుగ లాంటి వాతావరణమే నేను భావిస్తున్నాము. మా ఎమ్మెల్యే అయితే 100% మేము మార్కులు ఇస్తాం. ఎందుకంటే మొట్టమొదటిగా 16,000 చిలుగుతో మెజార్టీ గెలిపించిన ఒక మహిళ, సాధారణ మహిళ, కడప నగర 25 సంవత్సరాల చరిత్రలో ఏ ఒక్కరికి మహిళ గెలవలేదు. అలాగే ఈ 20 సంవత్సరాల అడ్డ కడప నగర అడ్డ తెలుగుదేశం గడ్డ అని నిరూపించిన మన ఎమ్మెల్యే రెడ్డమ్మ గారి మాధవిరెడ్డి గారు 16 పై చిలుకతో గెలిపించినారు. ఎందుకంటే ప్రతి ఒక్క కుల మతాలు అతీతంగా ఆమెకు అభిమానించి తెలుగుదేశం మన నారా చంద్రబాబు నాయుడు చూసి, నారా లోకేష్ సిద్ధాంతాలు చూసి, ఆమె చేసిన పనితీరు చూసి మేము గెలిపించుకున్నాము. రానున్న రోజుల్లో 2029లో రాసి పెట్టుకోండి, 2029లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తాం. నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సీఎం అయ్యేందుకు మేమందరూ కంకణ కట్టుకుంటాం. ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లా సత్తా జిల్లా నుంచి విచ్చేసినటువంటి నా పేరు వెంకీ యాదవ్, పట్టల్ శ్రీరామ్ అన్నగారి అనుచరుడుగా వెంకీ యాదవ్ మాట్లాడుతూ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నాయకుల కాటికి కార్యకర్తలందరికీ కూడా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు 40 సంవత్సరాల నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ బతికి ఉందంటే అది నాయకుల పుణ్యమా కాదు, కార్యకర్తల అటువంటి పుణ్యమా అంటూ ఈరోజు కార్యకర్తల బలోపేతమే ఈరోజు తెలుగుదేశం పార్టీ పండగ లాంటి 2025లో కడప జిల్లాలో రాబోయే ఎన్నికల్లో టోటల్ గ్రీన్షిప్ పులివిందలతో సహా గ్రీన్షిప్ చేయడానికి ఈరోజు పులివిందల గడ్డ మీద పులివిందల జిల్లా అయినటువంటి కడప జిల్లాలో ఇవాళ మహానాడు అనేటువంటి జరుపుకుంటున్నాం. అదే కడప రెడ్డమ్మ లాంటి గడప మీద జరుపుకుంటున్నాం. అదేవిధంగా నేను ధర్మవరం నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నా. ధర్మవరం నియోజకవర్గం నుంచి పరిటాల రవీంద్ర అన్న కుమారుడైనటువంటి పరిటాల శ్రీరామన్న అనుచరుడుగా పరిటాల శ్రీరామన్నటువంటి స్నేహాభ్యాసులుగా, ఒక తమ్మునులుగా ఆ రోజు మా పరిటాల శ్రీరామన్న గారు 2024 ఎలక్షన్లో పార్టీ టికెట్ త్యాగం చేస్తూ బీజేపీకి పొత్తులో రావడంతో పాటు అదే పరిటాల శ్రీరామన్న నినాదం మేరకు మాలాంటి కార్యకర్తలు, మాలాంటి యువత అంతా కూడా పరిటాల శ్రీరామన్న మాట తెరుకు వరకే బీజేపీలో పొత్తులో వచ్చినా కూడా పరిటాల శ్రీరామన్న మాట వరకు మేము వరకు రైం బగలు కష్టపడుతూ ఇవాళ ఆ రోజు సత్యకుమార్ యాదవ్ని గెలిపించడం జరిగింది. ఈరోజు ఏడాది పరిపాలన మా పరిటాల శ్రీరామన్న ధర్మవరం నియోజకవర్గ కార్యకర్తల వరకు మా పరిటాల శ్రీరామన్న ఏ వ్యక్తికి ఏ ఆపదలో ఉన్నా కూడా పరిటాల శ్రీరామన్న గారు ముందుండి పోరాడే వ్యక్తి మా పరిటాల శ్రీరామన్న గారు అని తెలియజేస్తున్నాం. ఇవాళ అంతేకాకుండా ఇవాళ 2025 సంవత్సరంలో మహానాడు జరుపుకుంటున్నామంటే కడప జిల్లాలో మా పక్కన ఉన్నటువంటి సత్సా జిల్లా, మా పక్కన ఉన్నటువంటి అనంతపురం జిల్లా, ఉమ్మడి జిల్లాలో మేము ఎంతో పండగ వాతావరణం గౌరవపడుతూ సంతోషిస్తూ మేము హ్యాపీగా ఉన్నాం. అదే నెక్స్ట్ మహానాడు
మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పరిటాల శ్రీరామన్న ఆధ్వర్యంలో ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహానాడు లాంటి పండగ లాంటిది మేము ఎన్టీ రామారావు నిర్వహించినటువంటి పండగ లాంటిది మా నియోజకవర్గంలో కావచ్చు, మా జిల్లాలో కావచ్చు, నెక్స్ట్ నియోజకవర్గంలో నెక్స్ట్ మహానాడు పండగ కావాలంటే మా సత్సాయి జిల్లాలో మా పరిటాల శ్రీరామన్న ఆధ్వర్యంలో జరగాలని చెప్పేసి మేము ఎంతో ఆశిస్తూ ఎంతో సంతోషిస్తూ మా లాంటి యువత అంతా కూడా చాలా సంతోషిస్తున్నాం. రాబో రోజుల్లో మా పరిటాల శ్రీరామన్న గారు రాష్ట్ర వ్యాప్తంగా 3 రాష్ట్రాలలో పరిటాల అనేటువంటి బ్రాండ్ ఉన్నటువంటి పరిటాల శ్రీరామన్న గారికి చంద్రబాబు నాయుడు గారు గుర్తించే మా పరిటాల శ్రీరామన్న గారికి ఏదో ఒక రాష్ట్ర స్థాయిలో మంచి ఉత్తున్నటువంటి పదవి ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని చాలా ఆశిస్తూ మేము కోరుకుంటున్నాం. ఇలాంటి మంచి పండగ వాతావరణంలో కూడా నిర్వహిస్తాడని చెప్పేసి మా పరిటాల శ్రీరామన్న గారికి మంచి పదవి ఉత్సాహిస్తే ఉపయోగిస్తాడని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారిని మేము తెలుగుతో నుంచి పరిటాల శ్రీరామ్ గారి అనుచరులుగా పరిటాల శ్రీరామ్ అన్న ఆదేశాల వరకు పరిటాల శ్రీరామ్ ట్రస్ట్ తరఫు నుంచి మేము చాలా ఆశిస్తున్నాం. ఇలాంటి పండగ మేము ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.